డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా 27 నక్షత్రాల వరుస క్రమంలో వివాహ ప్రాప్త విషయాల గురించి, మొదటి వివాహానికి ఏ విధంగా మనం చూస్తున్న విషయము ఇంతకుముందు వీడియోలు మీరు గమనించగలిగి ఉంటే తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోతే వాటికి సంబంధించినటువంటి వీడియో లింక్స్ ని ఈ వీడియో తర్వాత డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు 4 నక్షత్రాల గురించి మనము మాట్లాడబోతున్నాం. అవి ఏమిటంటే, 1 రోహిణి నక్షత్రము, 2 రోహిణి మొదటిది, 2ది ఉత్తర అనే నక్షత్రము, 3ది స్వాతి అనే నక్షత్రము, 4ది ధనిష్ట అనే నక్షత్రం. ఈ 4 నక్షత్రాల వారు దాదాపు ప్రపంచంలో ఒక 100 కోట్ల మంది ఉంటారు. ఈ 100 కోట్ల మంది కూడాను వారు వివాహ ప్రాప్త విషయాల గురించి చెక్ చేయడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది వారికి. అయితే అది మొదటి వివాహానికి అయితే మాత్రమే వర్తిస్తుంది. ఆల్రెడీ వివాహం జరిగి ఉంటుంది. ఈ రోహిణి, ఉత్తర, స్వాతి, ధనిష్ట నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి రాశిపడి నక్షత్రంగా గాని, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా గాని ఉన్నటువంటి వారికి వివాహం జరిగి ఉంటుంది. వారి వివాహ జీవితము ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా గాని వారు కానీ సెలెక్ట్ చేసుకొని ఉంటే, అది ఆప్షన్ లో వారు వెళ్ళుంటే, ఆ విధమైనటువంటి బౌండరీని వారు టచ్ చేసి ఉంటే వారికి చక్కటి ఆపర్చునిటీ అనేది లభించి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఫ్రెష్ గా వివాహానికి వెళ్తున్నటువంటి వారు, ఆల్రెడీ వెళ్ళినటువంటి వారు వాళ్ళకి తెలియకుండా సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా కొన్నింటిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళుంటారు. అక్కడ ఫెయిల్యూర్ అయి ఉంటుంది. ఎంత ఉద్దండ పండితుల దగ్గరికి తీసుకెళ్లి చూపించిన వాళ్ళు కూడాను ఫెయిల్ అవుతున్నట్టుగా మాకు అనేకమైన రిపోర్ట్లు వస్తూనే ఉన్నాయి. దానికి మనం ఏం చేశామంటే, వందల వేల జాతకాలను పరిశీలించినప్పుడు ఎలాంటి వారికి ఎలాంటి వారితో వివాహం వెళ్తే వారి వివాహ జీవితము సుభిక్షంగా ఉంటుంది అన్న అంశాలని 1కి 4 సార్లు లెక్కలు కట్టి ఒక కన్క్లూజన్కి వచ్చి మనం ఏం చేశామంటే, డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే ఒక సిలబస్ లోకి ఈ విషయాలన్నీ చేర్చి దానికి సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇస్తున్నాము. చాలా మంది జాయిన్ అయినారు. దాంట్లో కూడా సాంప్రదాయ జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, వెస్టర్న్ ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, జ్యోతిష్య విశారద అని, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీని, ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగైతే ఈ చదువు అనేది చాలా వరకు ఇన్ఫినిటీ లాంటిది. ఎంతవరకైనా చదువుతూనే ఉంటాము. అందులో ఉన్న జ్ఞానాన్ని ఇందులో జ్ఞానాన్ని మేళవించి చాలా మంది ఇంకా గొప్ప పండితులు కూడా తయారవడానికి మనం చెప్తున్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ చాలా వరకు హెల్ప్ అవుతా ఉంది. ప్రోద్బలం ఏమి లేదు. ఎవరికైనా కానీ చాలా ఇంట్రెస్ట్, బర్నింగ్ డిజైర్ ఆఫ్ లెర్నింగ్ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటాను నేనైతే. ఒక బర్నింగ్ ఉండాలి, ఒక తపన ఉండాలి. అలాంటి వారు ఎవరికైనా కానీ మా నుండి కోచింగ్ కావాలనుకున్నా కానీ ఆడియో క్లాసుల ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. జరిగిపోయిన లెసన్స్ కూడా మీరు ముందుగానే మా నుండి పొందొచ్చు. ఆ ఫీజు వివరాలు మీరు అడిగి తెలుసుకుంటే
నేను మీకు క్లియర్గా చెప్తాను. ఆసక్తి ఉండాలి, తపన ఉండాలి. ఇది రెండు లేకపోతే మీరు జాయిన్ అవ్వడం కూడా వేస్టే. అయితే ఇప్పుడు మనం చర్చించే అంశం ఏమిటంటే, ఇక్కడ రోహిణి అనే నక్షత్రము గాని ఉత్తర అనే నక్షత్రము, ఈ రెండు కూడాను, దాంతోపాటు పూర్వాషాఢ నక్షత్రము, ఈ మూడు నక్షత్రాలు డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ. ఒక కుటుంబంలో రోహిణి నక్షత్రంలో కానీ పుట్టి ఉంటే అదే కుటుంబ పరంపర, అంటే పరంపర అని ఎందుకు అంటున్నానంటే వంశం అన్నమాట. నలుగురు కాదు కుటుంబం అంటే, కుటుంబ పరంపర అంటే ఆ కుటుంబం ఎట్లా ఏర్పడింది, నాన్న ద్వారా కానీ అమ్మ ద్వారా కానీ వచ్చినటువంటి బంధుత్వం. అందులో ఒక రోహిణిలో ఉంటే మిగిలిన ఉత్తర పూర్వాష నక్షత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమిటంటే డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ నక్షత్రాలు అని మనం చెప్తుంటాం. అదేవిధంగా స్వాతి ధనిష్ట, ఇవి వచ్చి శని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలు. దాంతోపాటు ఇంకొక నక్షత్రం ఉంది, అది ఏమిటంటే పునర్వసు అనే నక్షత్రము. ఈ మూడు నక్షత్రాలు ఒక కుటుంబంలో మళ్ళీ పుడుతుంటే శని కర్మ రిజిస్ట్రీతో ఉన్నట్టు. ఒక నక్షత్రంలో స్వాతి అనే నక్షత్రంలో కుటుంబంలో ఎవరైనా ఉంటే మిగిలిన పునరుషు ధనిష్ట నక్షత్రాలు కూడా ఉండి తీరాలి. ఇలాంటి విషయం మనం గమనిస్తాం. దీని మీద అనేకమైన వీడియోలు కుప్పల తెప్పలుగా మన యొక్క త్రిశక్తి భక్తిలో కానీ, త్రిశక్తి డిఎన్ఏ, త్రిశక్తి టీవీ ఛానల్స్ లో ఉన్నాయి. మీకు ఓపిక ఉండాలి కానీ చూసి అధికమైనటువంటి నాలెడ్జ్ని మీరు పొందొచ్చు. అయితే ఇప్పుడు మనము చర్చనాంశం ఏమిటంటే మొదటి వివాహ ప్రాప్తము. ఇప్పుడు నేను చెప్పే విషయాలు కానీ లేకుండా మీరు వివాహానికి వెళ్ళి ఉంటే ఆ వివాహ జీవితం దెబ్బతినే ఉంటుంది. దీనికంటే ముఖ్యమైన అంశం మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ ఉంటాము. ఒక జాతకాన్ని ఇంకొక జాతకానితో జతపరిచేటప్పుడు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయితో, ఒక అబ్బాయిని ఒక అమ్మాయితో జతపరిచేటప్పుడు వారి జాతకాలు అమ్మాయి జాతకంలోనే అది క్రియేట్ అవుతా ఉందా, లేదా అబ్బాయి జాతకంతోనే క్రియేట్ అవుతుందా, టైం రెక్టిఫికేషన్ లేకుండా ఒక 5 నిమిషాల తేడా, 10 నిమిషాల తేడా, 3 నిమిషాలు, 2 నిమిషాల తేడాతో వివాహానికి వెళ్ళిన వాళ్ళు కూడాను ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా వివాహం చేసుకునేటప్పుడు 4, 5, 7, 8 తేదీల్లో, అంటే 4 అంటే 4, 13, 22, 31 తేదీల్లో కానీ, 5 అంటే ఏమిటి 5, 14, 23 తేదీల్లో, అంటే 16 అంటే 7 అంటే 16, 7, 25 తేదీల్లో కానీ, 8 అంటే 8, 17, 26వ తేదీలో వివాహానికి వెళ్ళడం కానీ, లేదా వారికి వివాహం అయినటువంటి తేదీని, నెలను, సంవత్సరాన్ని మొత్తం కూడినా కానీ సింగిల్ డిజిట్ లోకి తీసుకుంటే పై చెప్పినటువంటి 4, 5, 7, 8 అనే నెంబర్లో కానీ ఉంటే వాళ్ళ వివాహ జీవితం చాలా డ్యామేజ్ అవుతా ఉంది. ఈ విషయాలు ఏమీ తెలియకుండానే మనం సహజ పండితులు కొంతమంది ఏం చేస్తున్నారంటే, మంచి ముహూర్తం ఇది, కరణము, యోగము, తర్వాత వచ్చి ఈ యొక్క తిథి, నక్షత్రము, ఇలాంటి వారము ఇవన్నీ బాగా కుదిరినాయి, బేషుక్గా ఉంది, ఇలాంటి ముహూర్తం అనేది తిరిగి రావడానికి 100 సంవత్సరాలు పడుతుందని కూడా నేను చెప్పినట్టు డేట్లోనే పెళ్లి చేసిన వాళ్ళు 4 రోజులు పారాని కాకమునిపే చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కావాలంటే ప్రపంచంలో పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకి నేను చెప్పేది ఉపయోగపడుతుంది. పెళ్లి అయిపోయిందండి, మీరు చెప్పినట్టుగానే నాకు 4వ తేదీ అయిందండి, 5వ తేదీ అయిందండి, 7వ తేదీ అయిందండి, 8వ తేదీ అయిందండి, మా జీవితం మీరు చెప్పినట్లే ఉందంటే వాళ్ళు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. దాన్ని మనం ఏం తిరగి రాయలేము. పెళ్లి కాని వారికి అయితే మాత్రం నేను చెప్పే ఈ మార్గదర్శకం అనేది ఉపయోగపడుతుంది. ఒక రోగం రాకమునిపే దాని గురించి మనం ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలి. రోగం వచ్చేసింది, అది అడ్వాన్స్ లో ఉంది, దీన్ని తిరగరాయాలి, దీనికి ఏమైనా నివారణ విధానాలు ఉన్నాయా, లేదా రెమెడీస్ ఉన్నాయా, ఒక సమస్య అనేది వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించడానికి దేవుడు ఏదో ఒక మూలన ఒకటి పెట్టుంటాడు కదా అనేసి మిట్ట వేదాంతాలు చెప్పకండి. మనం కావాలనే వెళ్ళి ఒక సమస్యను తెచ్చుకోవడం వేరు, స్వతహాగా ప్రకృతి మనకి ఒక సమస్యను ఇవ్వడం వేరు. ప్రకృతి తనకు తానుగా ఇచ్చినటువంటి సమస్యల్ని మనం ఏం మార్చలేము. ఎందుకంటే ఇప్పుడు పుట్టుకతోనే కొంతమంది గుడ్డి వాళ్ళు గాను, పుట్టుకతోనే వికలాంగులు గాను, పుట్టుకతోనే సమస్యలతో పుట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎన్ని డాక్టర్లు కూడా ఏమి మార్చలేరు. కానీ మనంగా వెళ్ళి కావాలని తెచ్చుకునే కొన్ని సమస్యలు ఉన్నాయి, వ్యాధులు. వాటి నుంచి బయటపడడానికి మనం ఏం చేస్తామంటే ముందుగా అలర్ట్ తీసుకుంటాం. ఓకే, వీరు ఇలా పుట్టున్నారు కాబట్టి దీంట్లో ఇల్లుకి ఇన్వాల్వ్ అయితే ఇలా వస్తుంది అని చెప్పి బయటికి నెట్టడానికి అయితే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా క్లియర్ కట్ గా చెప్తుంటాను, చిన్న పిల్లవాళ్ళకి చెప్పినట్టు చెప్తుంటా. కానీ ఇది కూడా వినకుండా మాకు ఫోన్ చేసి
ట్రెడిషన్ అస్ట్రాలజీ సంబంధమైనటువంటి క్వశ్చన్స్ అడిగి ఇసుకెత్తిస్తుంటారు చాలా మంది గొప్ప గొప్ప ప్రబుద్ధులు. వారు నిజంగా వాళ్ళ చేతులు దండం పెట్టాల్సిందే. వాళ్ళు మారరు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు మారరు. వాళ్ళని భగవంతుడు మార్చలేడు అనిపిస్తూ ఉంటుంది నాకు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఈ రోజు మనం ఏం చేస్తామంటే రోహిణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయి మొట్టమొదటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే జ్యేష్ఠ అనే నక్షత్రంలో పుట్టిన వారితో వివాహం వెళ్ళకూడదు. ఈ రోహిణి అనే నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే వృషభంలో ఉంటుంది. దీనికి ఏది ఆపోజిట్ అంటే జ్యేష్ఠ అనే నక్షత్రము ఆపోజిట్. మళ్ళీ చెప్తున్నాను, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు రోహిణి నక్షత్రం వారిని, రోహిణి నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వారిని వివాహానికి వెళ్ళకూడదు. అది మొదటి వివాహం అయినా కావచ్చు, రెండవ వివాహం కావచ్చు, లేదా రెండు అంతకంటే ఎక్కువ వివాహాలైనా కావచ్చు. అలాగే వెళితే ఏమవుతుంది అంటే అవస్థలు పడుతున్నటువంటి వాళ్ళని అడగండి, మీకే అనుభవంలోకి వస్తుంది. అయితే రోహిణి నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రంకి పనికిరాదు అని చెప్తున్నాం. లేదండి ఒక పండితుడు చెప్పాడండి చాలా బాగుంటుంది, తారాబలం కుదిరిందని చెప్పి పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ జోలికి మనం వెళ్ళలేం, వాళ్ళు మహానుభావులు. మనకున్నటువంటి జ్ఞానము దాని పరిధిలో నేను మీకు అందజేసే అంశం ఇదే. అయితే రోహిణి నక్షత్రంలో మీరు పుట్టేశారు, అదే కుటుంబంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్తాం. అదే కుటుంబంలోనే రెండు వివాహాలు జరగడానికి స్కిన్ డిసీజ్, తర్వాత వచ్చి స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ కానీ, నరాల సంబంధమైన సమస్యలు కానీ, ఆపరేషన్స్ కానీ, బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ అవడం కానీ ఇట్లాంటివి సంభవిస్తే పక్షవాతం, ఫిట్స్ ఇలాంటివి వస్తాయి అని కూడా చెప్తాం. ఇదే కుటుంబంలో మంచి ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, సైంటిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు, చార్టెడ్ అకౌంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని మనం అన్ని విషయాలు చెప్తుంటాం. ఒకసారి మన దగ్గర కన్సల్టెన్సీ తీసుకుంటే రికార్డ్ చేసుకోమంటాం. లేదు అన్నప్పుడు మీరు రికార్డ్ చేసుకోండి, ఇంట్లో కూర్చొని నా రికార్డ్ వినండి. విన్న తర్వాత ఒక్కొక్క విషయం అనేది మీ పెద్దవాళ్ళని అడిగితే బయటపడుతుంది. అంటే అవునండి మీరు చెప్పింది కరెక్ట్ అని మళ్ళీ రికార్డ్ విన్న తర్వాత ఫోన్ చేసి దాన్ని కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదు అంటే మీరు నేరుగా వెళ్ళి రాశిపడి నక్షత్రాన్ని గురించే ఆలోచిస్తారు. ఎందుకంటే అంతవరకు మీకు నాలెడ్జ్ని ఇచ్చింటారు మన పండితులు. లగ్న పాయింట్ పడిన నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది, లగ్న అధిపతి కూర్చున్న నక్షత్రం కూడా ఉంటుంది. ఆ మూడు విషయాల్లో ఈ జ్యేష్ఠ కనబడకూడదు అని నేను చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఉత్తర అనే నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే అది రెండు చోట్ల ఉంటుంది. ఒకటి వచ్చి సింహంలో ఉంటుంది, ఉత్తర సింహంలో 1వ పాదం ఉంటుంది. అలాగే ఉత్తర నక్షత్రం అనేది ఉత్తర పల్గుని అంటారు, 2, 3, 4 పాదాలు కన్నిలో కూడా ఉంటుంది. ఈ రెండు నక్షత్రాలు కూడాను ఉత్తర ఫల్గుని అని పిలువబడతాయి. కాబట్టి దీనికి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారితో వివాహానికి వెళ్ళకూడదు అని నేను చెప్తాను, ఇంతకుముందు చెప్పినట్లుగానే. ఎందుకంటే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలు జెనెటిక్ కనెక్టివిటీ. కాబట్టి ఈ ఉత్తర అనే నక్షత్రము పెక్యులర్ గా ఏం చెప్తామంటే విడాకుల్ని ఈజీగా మంజూరు చేసే నక్షత్రం అని చెప్తాం. అందుకని ఉత్తర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ జాతకంలో 1, 4, 7, 10 కాంబినేషన్ విత్ బుధకర్మ ఉందా అనేది చూస్తాం. అలా ఉన్నప్పుడు ఎవరితో వివాహం చేయాలంటే ఎదుటిగా వచ్చే వాళ్ళకి విడాకులు మంజూరు కాకున్నటువంటి వారితో వివాహం చేయాలి. ఇద్దరికి విడాకులు మంజూరు అయ్యే విధంగా ఉంటే 4 రోజులకే పెళ్ళైనటువంటి 3 గంటలు 4 గంటలకే విడాకులకి అప్లై చేసుకునే కాలం ఇప్పుడు మనం మీమ్స్ లో చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా పెళ్లి తాళి కట్టినటువంటి కరెక్ట్ గా 3 గంటలు
వాళ్ళకి 3 గంటల సమయంలోనే విడాకులకు అప్లై చేయాలన్నట్టు కోరికలు పుడుతున్నాయి. కారణం ఏంటంటే ఈ నక్షత్రం కంపల్సరీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే జాతకాలను చెక్ చేసేటప్పుడే ఇలాంటి వారికి మనము వచ్చే వారి భాగస్వాములు విడాకుల సంబంధమైనటువంటి కాంబినేషన్ ఉందా, అప్పుడు దాన్ని లేని వాళ్ళని సెలెక్ట్ చేసి మనం సక్సెస్ గా ముందుకెళ్తాం. ఇవేమీ లేకుండానే నక్షత్రము ఈ జంతువు ఆ జంతువు, ఈ యోని పొందనము ఆ యోని పొందనము, ఈ వర్ష పొందనం ఆ వర్ష పొందనము, ఆ పక్షి వృక్షము చేద్దామని చెప్పి మేళాల తాళాలతో అయిపోతుంది. 4 రోజులకు ముచ్చట తీరిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత ఏమిటంటే స్వాతి అనే నక్షత్రము మనం తీసుకుంటాము. ఈ స్వాతి నక్షత్రం అనేది ఏంటంటే తులాలో ఉంటుంది. ఈ స్వాతి అనే నక్షత్రానికి నేను ఇంతకు ముందు కూడా చెప్పుకుంటాను, పుష్యమి అనే నక్షత్రము వారితో వివాహము చేయకూడదు. రాశి పడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ పుష్యం అనేది ఉండకూడదు అనేసి నేను మళ్ళీ చెప్తున్నాను. అది జాగ్రత్తగా ఉండాలి. ఈ ధనిష్ట అనే నక్షత్రం కూడా 2 గదుల్లో ఉంటుంది. ఒకటి వచ్చి మకరంలో ఉంటుంది, మకరంలో 1-2 పాదాలు, అలాగే కుంభంలో కూడాను ఉంటుంది. ఇది 3-4 పాదాలు ఉంటాయి. ఇప్పుడు ఈ విషయాల్ని మనము రోహిణి, ఉత్తర, స్వాతి, ధనిష్ట 100 కోట్ల మందికి చెప్పే సమాచారం ఇది. యూనివర్సల్ గా చెప్తున్నాం ఇది. అంతేగాని ఒకరికి మాత్రమే వర్తించకుండా పోదు. ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది మానవులుగా పుట్టి ఉంటే వారికి ఉన్నటువంటి ముఖములు 9 రంధ్రాలే ఉంటాయి. కనబడకుండా మనం బట్టలు వేసుకుని దాచుకునేది 2 రంధ్రాలే. అంటే ఓవరాల్ గా 9 రంధ్రాలే కదా ఉంటాయి. అలాగనేసి వేరే నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వేరే విధంగానూ లేదా ఇంకొకరు ఉండదు. ఏ విధంగా అనేది యూనివర్సల్ గా భగవంతుడు నోరు ఎక్కడ ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలి, ముక్కు ఎక్కడ ఉండాలి, వివిధ అవయవాలు ఎక్కడెక్కడ ఉండాలని డిజైన్ చేసి పంపించారో అదే విధంగా మనము చెప్పే శాస్త్రం కూడా ఒకటిగా ఉండాలి. ఈ రోజుల్లో మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళితే ఇంకొక జ్యోతిష్యుడి దగ్గరికి వెళితే ఈ 2 జ్యోతిష్యుల దగ్గరే వేరియేషన్ కనబడతా ఉంటుంది. ఒక అతను ఓకే అంటారు, ఇంకొక నాట్ ఓకే అంటారు. అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఒకేలాగానే ఉంటారు, ఒకే ఫార్ములాని బేస్ చేసుకుని చెప్తారు. ఇది మనం గమనించవచ్చు. అంటే మానవులంతా ఒకటే అనే దానికి కారణం అది. అదేవిధంగా శాస్త్రం అంతా ఒకటే. మనము చేసుకున్నా లేదా ఇంకొకరు పెళ్లి చేసుకున్నా సుఖ జీవితాన్ని పొంది వాళ్ళ వంశవృద్ధిని చేయడానికే వివాహం చేసుకుంటారు, సంతోషకరమైన జీవితం పొందడానికి. అంతేగా వేరే వాటికి కాదు కదా. అది ఎందుకు అర్థం కావట్లేదు మన పండితులకి, ఇంతవరకు నాకు కూడా అర్థం కాదు. సరే, ఇప్పుడు ఏంటంటే ఈ రోహిణి నక్షత్రంకి ఇక్కడ ఎక్కడ ఉందంటే మన వృషభంలో ఉంది. అందులో 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఇవి ఎక్కడొచ్చి కనెక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. అలా కనెక్ట్ అయ్యేటప్పుడు అది ముఖ్యంగా బాగా గమనించండి. ఈ రోహిణి అనే నక్షత్రము ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేది చూస్తే అనురాధ నక్షత్రంలో 3-4 పాదాలని కనెక్ట్ చేస్తుంది. అనురాధ నక్షత్రము 3-4 పాదాలని ఈ రోహిణి నక్షత్రము 1-2 పాదాలు కనెక్ట్ చేస్తాయి. అదేవిధంగా రోహిణి నక్షత్రం 3-4 పాదాలు ఉంటాయి. ఈ 3-4 పాదాలు వచ్చి జ్యేష్ఠ నక్షత్రము, జ్యేష్ఠ అనే నక్షత్రం 1-2 పాదాలని కనెక్ట్ చేస్తుంది. అది నేను ఇంతకు ముందు చెప్పాను. రోహిణి నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం కనెక్ట్ చేస్తుంది కదా. ఒకవేళ మేము రోహిణి 3లో పుట్టామండి, రోహిణి 4లో పుట్టామండి, అప్పుడు మీరు జ్యేష్ఠ నక్షత్రమే వద్దన్నారు, కానీ 180 డిగ్రీల్లో 1-2 పాదాలని జ్యేష్ఠతో కనెక్ట్ చేస్తా ఉంది. అప్పుడు మేము ఏం చేయాలంటే ఈ జ్యేష్ఠ అనే నక్షత్రంతో కనెక్ట్ చేసినప్పుడు ఇది ఏ కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రం అనేది చూడాలి. అదేంటంటే చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రం కాబట్టి భరణి, మక, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారితో ఈ రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఒకవేళ 3-4 పాదాలతో ఉంటే వెళ్ళాలి, కానీ జ్యేష్ఠ నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకూడదని అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ ఏమైంది, రోహిణి నక్షత్రం 1-2 పాదాలకైతే మాత్రం 3-4 పాదాలు అనురాధని టచ్ చేస్తుంది. జ్యేష్ఠ 3-4 పాదాలు వచ్చి రోహిణి 3-4 పాదాలు వచ్చి జ్యేష్ఠ నక్షత్రం 1-2 పాదాలు కనెక్ట్ చేస్తుందంటే ఇక్కడ 2 విషయాలను మనం తీసుకోవాలి. ఒకటి వచ్చి చంద్రుని కర్మ రిజిస్ట్రీ, ఇంకొకటి వచ్చి ఏమిటంటే సూర్యకర్మ రిజిస్ట్రీ. అనురాధ అని ఇక్కడ వచ్చింది కాబట్టి వెంటనే మనకి తెలియాల్సిన సబ్జెక్ట్ ఏమిటంటే అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర. ఈ 4 నక్షత్రాలు అశ్విని, ఆశ్లేష, అలాగే అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాలు.
ఈ 4 నక్షత్రాలు సూర్యుని కర్మారిష్టి. చంద్రుని కర్మారిష్టికి వచ్చి ఏమిటంటే భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర. జ్యేష్ఠ, ఉత్తరాభద్ర అనేసి అన్నాం. అయితే ఇందులో ఏది రిజెక్ట్ చేస్తున్నాం మనము? ఈ యొక్క రోహిణి నక్షత్రానికి జ్యేష్ఠాన్ని మాత్రం రిజెక్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని వాడవద్దండి, మిగిలిన 7 నక్షత్రాలని వాడుకోండి అంటున్నాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అదేవిధంగా రోహిణి అయిన తర్వాత ఉత్తరాకి వెళ్ళినప్పుడు ఉత్తర 1వ పాదము సింహములో ఉంటుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా 180 డిగ్రీలో ఉన్నది ఏమిటంటే కుంభము అనే భావం. ఆ కుంభములో ఈ ఉత్తరా నక్షత్రం 1వ పాదము నేరుగా వెళ్ళి ఇక్కడ పూర్వభద్ర 3వ పాదాన్ని టచ్ చేస్తుంది. అంటే ఇది కూడా సూర్యకర్మ, ఇంతకుముందు చెప్పినట్లుగానే సూర్యకర్మ. ఎప్పుడైతే ఇది సూర్యకర్మ అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తున్నాం? అశ్విని, అనురాధ, పూర్వభద్ర నక్షత్రం తీసుకోవాలి. ఎందుకు? ఇక్కడ ఆశ్లేష నక్షత్రం అనేది వ్యతిరేకం అనేసి ఇక్కడ చెప్పాము. దీన్ని తీసుకోకూడదు, ఇక్కడ ఆశ్లేష పనికిరాదు. అదేవిధంగా ఉత్తర 2, 3, 4 పాదాలు ఇక్కడ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు ఇది వచ్చి మేనులో కనెక్ట్ అవుతుంది. అది పూర్వభద్ర అని టచ్ చేస్తుంది, 4వ పాదాన్ని టచ్ చేస్తుంది. ఉత్తర 2వ పాదం, ఉత్తర 2వ పాదము పూర్వభద్ర 4వ పాదాన్ని టచ్ చేస్తుంది. ఉత్తర 3, 4 పాదాలు ఉత్తరాభద్రని టచ్ చేస్తాయి. ఉత్తరాభద్రని ఇక్కడ 1, 2 పాదాన్ని టచ్ చేస్తుంది. ఈ ఉత్తరాభద్ర, భరణి, మక, జ్యేష్ఠ అనేవి చంద్రుని కర్మ. అదే విధంగా ఈ పూర్వభద్ర అనేది సూర్యకర్మ కాబట్టి ఇక్కడ కూడా సూర్యకర్మ, చంద్రకర్మ వచ్చింది. అందుకే నేను ఏం చేశాను? రోహిణి, ఉత్తర, స్వాతి, ధనిష్ట ఈ 4 నక్షత్రాలు కూడాను సూర్యకర్మ, చంద్రకర్మ ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళాలి అనేసి మనం డిజైన్ చేసుకున్నాం ముందుగానే, ఒక ప్లాన్డ్ గా, అన్ని ఒకేసారి ఒకటి తీసుకోకుండా. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అలాగే స్వాతి నక్షత్రం, పుష్య నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకూడదు. అయితే స్వాతి అనే నక్షత్రము తులలో ఉంది కాబట్టి దీనికి 180 డిగ్రీలో మేషం వస్తుంది కాబట్టి ఈ మేషం వచ్చి ఎక్కడ టచ్ చేస్తుంది అనేది మనం చూడాలి. అప్పుడు బాగా గమనించినట్లయితే మొదటి ఇక్కడ చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు ఉంటుంది కాబట్టి అశ్విని 1, 2 పాదాలను టచ్ చేస్తుంది. అప్పుడు స్వాతి 1, 2 పాదాలు వెళ్ళి ఎక్కడ టచ్ చేస్తుందంటే అశ్విని 3, 4ని టచ్ చేస్తుంది. 3, 4 టచ్ చేస్తుంది. స్వాతి 3, 4 పాదాలు వచ్చి భరణి 1, 2ని టచ్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ కూడాను చూడండి, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర అనేవి సూర్యకర్మ కాబట్టి సూర్యకర్మ, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర అనేవి చంద్రకర్మ కాబట్టి చంద్రకర్మ కూడా మళ్ళీ కనెక్ట్ అయ్యింది. ఈ విషయం తర్వాత ధనిష్ట నక్షత్రం తీసుకుందాం. ఈ ధనిష్ట 1, 2 పాదాలు ఏం చేస్తుందంటే కర్కాటకంలోకి వెళ్ళి ఆశ్లేషాన్ని టచ్ చేస్తుంది. ఆశ్లేష 3, 4 పాదాలు టచ్ చేస్తుంది కాబట్టి ఈ అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు అనేవి సూర్యకర్మ, అక్కడ సూర్యకర్మ వస్తుంది. ధనిష్ట 3, 4 పాదాలు వెళ్ళి సింహంలో ఉంది కాబట్టి సింహంలో ఉన్నటువంటి మకాన్ని టచ్ చేస్తుంది. మక 1, 2 పాదాలను టచ్ చేస్తుంది కాబట్టి భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు అనేవి చంద్రకర్మ కాబట్టి అక్కడ కూడాను ఈ ధనిష్ట నక్షత్రానికి సూర్యకర్మ, చంద్రకర్మ వస్తుంది. అంటే ఓవరాల్ గా మనం ఏం చేసామంటే ఈ యొక్క రోహిణి, ఉత్తర, స్వాతి, ధనిష్ట ఈ 4 నక్షత్రాలకి సూర్యకర్మ మరియు చంద్రకర్మ ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళాలి అని చెప్పాం. అయితే అందులో కూడా మళ్ళీ ఒక డీవియేషన్ తీసుకొచ్చుకున్నాం. అదేంటంటే రోహిణి నక్షత్రం అనేది చంద్రుని కర్మారిష్టి ఉన్నటువంటి భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్రలో జ్యేష్ఠతో వద్దు అని చెప్పేశాం. అదేవిధంగా ఉత్తరా నక్షత్రానికి సూర్యకర్మ ఉన్నటువంటి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల వారితో ఆశ్లేష వద్దని చెప్పేశాం. ఇక్కడ ఏం చేసాము? స్వాతి అనేది పుష్య నక్షత్రంతో కనెక్ట్ కాకూడదంటే అది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి సూర్యుని కర్మ, చంద్రకర్మ వారితో సంబంధం లేదు కాబట్టి పర్టికులర్ గా మీకు అర్థమయ్యేదానికి నేను చెప్పాను.
ఇది ఒక విషయం. రెండో విషయం ఎలాగ మనం డిజైన్ చేస్తాము, అది వచ్చి రాశి ఏమిటి లగ్నం ఏమిటి చూస్తాం. రాశి ఏమిటంటే మీనరాశి మీన లగ్నం, మీనరాశి మీన లగ్నము, అలాగే కన్యారాశి కన్యా లగ్నము మరియు తులారాశి తులా లగ్నం వారితో వివాహానికి వెళ్ళండి అంటాం. ఆ మూడు లేనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లగ్నాధిపతి అంటే ఎదుటి వారి యొక్క లగ్నాధిపతి వెళ్ళి ఎవరితో కనెక్ట్ అవ్వాలి, మీనములో గాని కన్యలో గాని తులలో గాని ఉన్నారా చూడాలి. అలా కూడా లేదనుకుంటే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ తీసుకుంటాం. అదేమిటి, ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. లగ్నంలోనే రాహు, లగ్నంలోనే కేతు, లగ్నంలోనే శుక్రుడు ఉన్నారా చూద్దాం. అంటే అప్పుడు రాహువు శుక్రుడు గాని కేతు శుక్రుడు గాని ఉండొచ్చు, రాహుకేతులు ఇద్దరు ఉండరు మనకు తెలుసు. అదే విధంగా ఒకవేళ అలా లేకపోతే కూడాను లగ్నాధిపతి వెళ్ళి ఎదుటి వారి యొక్క లగ్నాధిపతి వెళ్ళి రాహుతో గాని కేతుతో గాని శుక్రుడితో గాని కలిసి ఉన్నారా లేదా చూస్తాం. అలా ఉండగానే టిక్ చేసుకోవచ్చు ఇది. అదే విధంగా నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పానంటే 1, 6, 7, 12 కాంబినేషన్ ఏమైనా ఉందా లేదా చూద్దాం. అంటే 1, 6, 1, 7, 1, 12, 1, 6 అధిపతులు 7లో ఉండడము, 6, 7 అధిపతులు 12లో ఉండడము, ఇలాంటి కాంబినేషన్ ఉన్నా గానీ మనము ఈ రోహిణి ఉత్తర స్వాతి ధనిష్ట నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి వివాహానికి వెళ్ళడానికి మనము ఓకే అని చెప్పి సిగ్నల్ ఇస్తాం. అయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది ఎవరిది, ఈ రోహిణి ఉత్తర స్వాతి ధనిష్ట నక్షత్రాల వారికి వచ్చే వారి కుటుంబం ఎలా ఉంటుందంటే మెడిసిన్ ఫీల్డ్ లో ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారు, పొలిటీషియన్ గా ఉంటారు, తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళు, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, హైడ్రాలిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు, అలాగే ఇలాగ వంట నూనె గ్యాస్ ఇలాంటివి కూడా మనం 4 వంటకు వాడతాం కాబట్టి అలాగే ఫుడ్ రిలేటెడ్ గా తీసుకుని ఫ్రాన్స్ కానీ అలాగే పౌల్ట్రీలు ఇలాంటి వాటిని పెట్టుకున్న వాళ్ళు, ఇలాగా ఫుడ్ రిలేటెడ్ సంబంధం వృత్తుల్లో ఉన్న వాళ్ళు కానీ ఉంటారని చెప్తాం. దీంతో పాటు వ్యక్తిగత జాతకం తెలిసింది అనుకోండి, మనకి ఒక రోహిణిలో పుట్టారు, లేదా ఉత్తరాలో పుట్టారు, స్వాతిలో పుట్టారు, ధనిష్టలో పుట్టారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వారి జాతకంలో అమ్మాయి జాతకం అయితే తన జీవితంలో ప్రవేశించే అబ్బాయిని కుజుడిగా లెక్క కడతాం. ఆ కుజుడికి స్థితిగతులను బట్టి రాబోయే భాగస్వామి ఏ నక్షత్ర కర్మారీషిని కలిగి ఉంటారు, వచ్చిన జాతకంలో అదేమైనా కనెక్ట్ అవుతుందో చూస్తాం. అదే అబ్బాయి జాతకంలో అయితే శుక్రుడిని చూస్తాం. శుక్రుడు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు, ఎలాంటి కార్మిక రిజిస్ట్రీ కలిగి ఉన్నారు, ఆ కార్మిక రిజిస్ట్రీ వస్తున్నటువంటి అమ్మాయి జాతకంలో ఏకీభవిస్తుందా ఇది చూస్తాం. అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కానీ వాళ్ళు చదువుకుంటే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ తెలుసుకుంటూ వచ్చేవారి భాగస్వామి ప్రొఫెషన్ తెలుసుకోవడానికి 4, 12 భావాలు భావాధిపతుల యొక్క నక్షత్ర కర్మారీషిని 4వ భావంలోను 12వ భావంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఇలాంటి ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు మీకు వస్తారని ఒక ఆప్షన్ ఇస్తాం. 4-5 ఆప్షన్లు చెప్తాం. అందులో వీరికి ఇష్టమైన ఆప్షన్ ని ఆ 4 ఆప్షన్ల నుండే సెలెక్ట్ చేసుకోగలగాలి. అప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారు అంటే వీళ్ళకి రాబోయే మామగారు కానీ అత్తగారు కానీ ఎలాంటి ప్రొఫెషన్ లో ఉన్నారని తెలియడానికి కూడా ఫార్ములాస్ ఉన్నాయి. వాటిని కూడా మనం అప్లై చేసి చూసి ఒకవేళ జతగట్టేటప్పుడు దీన్ని కూడా వివాహ పొంతనాలు చూసే విధానం అంటారు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. ఇవన్నీ అయిన తర్వాత మీకు తెలిసినటువంటి ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ అని, వెస్టర్న్ ఆస్ట్రాలజీని, అలాగే వేదిక్ ఆస్ట్రాలజీని, ఏఎల్పి అని ఇలాగ చాలా ఆస్ట్రాలజీ మధ్యలో తలెత్తున్నాయి. అలాంటి వాటిలో కూడా మీకు ప్రావీణ్యత ఉంటే వాటిని కూడా చెక్ చేసుకుని దీంతో పాటు అవి కూడా పాజిటివ్ గా ఉంటే ఇంకా మంచిగా కాన్ఫిడెంటల్ గా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా అనేక అంశాలని మనం ఏం చేస్తామంటే ఒక జాతకాన్ని తీసుకుని మనం పరిశీలించినప్పుడు ఆ జాతకములో వివాహ ప్రాప్తం ఏమిటి, ఇది వివాహం వరకు వెళ్తుందా, లేదా అన్ని ఓకే అండి అని టిక్ పెట్టేసి పంపిస్తారు కానీ ఏదో మధ్యలో క్లాష్ వచ్చి వివాహం వరకు వెళ్లకుండా ఎంతమంది వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసా, అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాంటి వారితో మీరు వివాహానికి వెళ్ళండి, మీ జీవితము బాగుంటుంది, ఇది ఫిక్స్. అంటే మనకంటూ భగవంతుడు ఒక ప్రాప్తాన్ని ఇచ్చి పంపించుంటాడు. కానీ మనకున్నటువంటి అతి తెలివితో ఏం చేస్తామంటే మేము ఇలా దారిలో వెళ్ళము, మేము ఇలాగ వెళ్తాం అన్నప్పుడు
అన్ని ఇబ్బందులు, ఇక్కట్లు, కష్టాలు, నష్టాలు పొంది తిరిగి వచ్చి మనకి ఏదైతే ప్రాప్తం అయితే ఉందో, మన జీవితంలో రాసి పెట్టిందో, ప్రాప్తం అంటారు దాన్ని. రాసి పెట్టడం వేరు, ప్రాప్తం వేరు. మనకంటూ ఏమైతే పర్మిషన్ ఇచ్చిందో, జాతకం ఏమైతే పర్మిషన్ ఇచ్చిందో ఆ పర్మిషన్ తగ్గట్టుగానే జరిగి తీరుతుంది. అలాగ లేకపోతే మనము ఈ యొక్క జీవితాన్ని అనుభవించలేము. ఇది అనుభవ సారం అనమాట. జీవితంలో అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అనుభవించుంటారు, వాళ్ళు తెలుస్తుంది. ఇదంతా ప్రాప్తం అండి. ప్రాప్తాన్ని దాటి ఎవరు ముందుకెళ్ళలేరండి. కర్మను దాటి ఎవరు ముందుకెళ్ళలేరండి. కర్మ అనేది మన కోసం ఎప్పటికీ కాసుకుంటుందండి, ఎన్ని యుగాలైనా కానీ అని అంటుంటారు. అవన్నీ చెప్పేసి వెళ్ళిపోయినారు పెద్దవాళ్ళు. కానీ దాన్ని మన ఫార్ములా ప్రకారంగా మనము ఇలాగ చేసుకున్న వాళ్ళు బాగున్నారు కాబట్టి మనం అదే దారిలో వెళ్తాం. ఒక పేరుని నిర్ణయించేటప్పుడు కూడాను ఆ పేరు ఒక బిడ్డకి పెట్టేటప్పుడు ఈ పేరు మీద ఎంతమంది బాగుపడ్డారు అనేది చూడాలి. ఓకే, మంచి జీవితం ఉందంటేనే ఆ పేరుని మనం సజెస్ట్ చేస్తాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. అందరూ సుబ్రహ్మణ్యంలే, అందరూ వెంకటేశ్వర్లే, అందరూ గణేష్లే, అందరూ కూడాను లలితాలే, అందరూ కూడాను సునీతాలే, అందరూ కూడా సుకన్యలే. ఎంతమంది సుకన్యలు లేరు, ఎంతమంది లలితాలు లేరు, ఎంతమంది గాయత్రి లేరు. మరి వాళ్ళ జీవితం ఎలా ఉందనేది చెక్ చేయాలి. మన బిడ్డలకి జనరేషన్లో కొత్తగా పెట్టేటప్పుడు అవి ఏమీ లేవు. 3-4 పేర్లు, మా నాన్నగారి పేరు, మా అమ్మగారి పేరు, మా అమ్మ పేరు, వాళ్ళందరూ ఇష్టం కాబట్టి వాళ్ళందరి ఇనిషియల్ ముందర పెట్టేసి ఒక చేటపాతమైనటువంటి ఒక పేరు పెట్టేసేది. దాన్ని పిలవడానికి నోరు తిరిగి లేకుండా చివరిలో చంటి, బంటి, పప్పి, తర్వాత పండు, తర్వాత వచ్చి ఇలాంటి చిన్న చిన్న పేర్లు, పుట్టి పేర్లు, డాలీ అని పేర్లు పెట్టుకుని, మీ పేరు నిజమైన పేర్లు ఏమిటంటే ఇంత పెద్ద పొడుగు చెప్తారు. కానీ మీరు ఎందుకండి చంటి అని పిలుస్తున్నారు, చిన్ని అని పిలుస్తున్నారు, కన్న అని పిలుస్తున్నారంటే ఊరిక జస్ట్ అండి అంటారు. ఆ జస్ట్ అని పేరు పెట్టి పిలిచేదే వీళ్ళు కొంపలు ముంచేస్తుంటుంది. బుజ్జి అని పేరు పెట్టి పిలుస్తుంటారు, అమ్ము అని పేరు పెట్టి పెట్టుకుంటారు. చాలా ఘోరమైనటువంటి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది వాళ్ళ జీవితంలో. ఎవరు మార్చలేరు వీళ్ళని. మన దగ్గరికి వస్తే మనం చెప్తాం, ఒకవేళ మనం చెప్పినా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా వీళ్ళు. వాళ్ళకి ఆ మనసులోకి వెళ్ళాలి కదా ఆలోచన. ఏందోలే చెప్తున్నారులే, మనం ఇందులో అలవాటు అయిపోయినాం, ఉన్న పనులు ఇప్పుడు మార్చాలంటే కుదరదు కదా అనేసి దాన్ని కొనసాగించి జీవితంలో ఏమీ సాధించలేక ఈ మట్టి కిందకి వెళ్ళిపోతాడు. ఇవన్నీ వింటుంటే అనిపిస్తుంది ఒక్కోసారి ఇది కూడా ఒక ప్రాప్తమే. ఆ ప్రాప్తాన్ని ఎవరు తప్పించుకోలేరు అన్న లేదా? శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.